అందరూ కూడా ఇక్కడ మాట్లాడారు. మూడవసారి నరేంద్ర మోడీ గారిని ఎందుకు ప్రధానమంత్రి చేయాలి, ప్రధానమంత్రి చేసుకోవడానికి మనం ఏమేం చేయాలి, మన కొరకు నరేంద్ర మోడీ గారు ఏమేం పనులు చేసిండు, ఈ విషయాలన్నీ కూడా సుదీర్ఘంగా 1-2 గంటల నుంచి చర్చ చేసిండు. నేను మిగతా విషయాలు చెప్పాను. ఈ సృష్టిలో ప్రాణం కన్నా విలువైంది ఇంకేమన్నా ఉన్నదా? చాలా రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు, లీడర్లు మైకులు బట్టి మీకు అది ఇస్తాం ఇది ఇస్తాం ఇవన్నీ మాట్లాడతారు. మీ ప్రాణానికి ఏదన్నా అపాయం వచ్చినప్పుడు మీ ప్రాణం కాపాడే బాధ్యత నాది అని ఏ నాయకుడు కూడా పెద్దగా మాట్లాడారు. ఆ సందర్భాలు కూడా రాలేదు. కానీ ఈ దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఇక మేము బతకలేమేమో, ఈ ప్రపంచంలో లేనటువంటి కొత్త రోగం వచ్చింది, ఎప్పుడు ఎవరు ఏ సమయంలో చనిపోతారో తెలియకున్నట్టు పరిస్థితి, తల్లి చనిపోతే కొడుకు శవాన్ని చూడలేనటువంటి పరిస్థితి, భర్త చనిపోతే దహన సంస్కారాలకు భార్య పోలేనటువంటి పరిస్థితి, ఎక్కడికక్కడ ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైంది. ఇక అయిపోయింది, ఎన్ని రోజులు బతుకుతామో తెలియదు అనే విధంగా మనమంతా ఉంటుంది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు నేనున్నా, నా దేశ ప్రజలను రక్షించుకునే బాధ్యత నాది, మీరెవరు కూడా అధైర్యపడద్దు, మీకు నేను అండగా ఉన్నా అని మనందరికీ మనోధైర్యాన్ని ఇచ్చి, మనకన్నా ముందున్నటువంటి ఎన్నో దేశాలు ఉన్నాయి, ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు, టెక్నాలజీ పరంగా అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు. అన్ని దేశాల కన్నా ముందు మన దేశంలో కరోనా మందుని శాస్త్రజ్ఞులు ప్రోత్సహించి కనిపెట్టి ఈ దేశ ప్రజల ప్రాణాలు కాపాడినటువంటి గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రాణం కన్నా మించినటువంటి ఇంకోటైతే ఈ ప్రపంచంలో ఏది. కానీ మిగతా చాలా విషయాలు, ఇల్లు ఇచ్చడం, రోడ్లు ఇచ్చడం, నాలుగు ఇచ్చడం, ఇవన్నీ ఉన్నాయి. మీరంతా కూడా చూస్తున్నారు. ఎందరో మంది ఈ దేశానికి ప్రధానమంత్రులు చేశారు. కానీ అందరి ప్రధానమంత్రులు ఈ దేశంలో ఒక సర్వే జరిపారు. ఈ 75 సంవత్సరాలలో భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమంత్రులు అందరి మీద సర్వే చేస్తే 5 సంవత్సరాలు దేశాన్ని పరిపాలించిన తర్వాత దేశంలో కేవలం 7% మంది మాత్రమే దేశ ప్రధానమంత్రి గురించి మాట్లాడేటటువంటి పరిస్థితి ఉంటున్నారు. కానీ ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 68% దేశంలో ప్రధానమంత్రి గారి గురించి చర్చ చేస్తున్నారట. ఇది మామూలు విషయం కాదు.